నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది రాధా. సో లెట్స్ వెల్కమ్ రాధా. హాయ్ రాధా. హాయ్ స్వీటీ. ఎంత చక్కగా రెడీ అయ్యావురా. కానీ నువ్వు ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? తింటావా అసలు ఏమైనా? తింటాను. ఏం తింటావు? నీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ బిర్యానీ. బిర్యానీ? అరే బిర్యానీ తింటే ఎట్లుండాలి? నువ్వు చూడు ఎలా ఉన్నావు. సరే, సో రాధా ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? బిఏ. ఫుల్ కాలేజ్కి వెళ్తుంటావు. కాలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారా బాగా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఏంటి గ్యాంగ్? గ్యాంగ్ అంటే ఎవరు లేరు, 2 members ఉంది. ఫ్రెండ్స్. సో ఓకే రాధా, కానీ నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. అవునా? నేను చూస్తే అట్లా అనిపించట్లేదే. వచ్చు. అవునా? మరి ఇవాళ నా కోసం ఒక మంచి యమ్మీ రెసిపీ నేర్పించేయి. ఓకే ఓకే. ఏ రెసిపీ చేయబోతున్నావు? ఎగ్ పావ్ బాజీ. ఎగ్ పావ్ బాజీయా? పావ్ బాజీలో ఎగ్గా? అవును. ఇదేం వెరైటీరా? చూడండి అక్క, తిని చూస్తే టేస్ట్ తెలుస్తుంది కదా. సో టేస్టీ ఉంటుందంట. మరి లేట్ చేయకుండా రాధా చేయబోయే ఎగ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఎగ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: పావ్, కోడిగుడ్డు, నూనె, అల్లం తురుము, వెల్లుల్లి, టొమాటో ముక్కలు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెన్న. ఎగ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ముందుగా స్టవ్ వెలిగించుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్. ఓకే. సో ప్యాన్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల నీ హాబీస్ ఏంటో చెప్పు. హాబీస్ అంటూ ఏం లేదు. పడుకోవడం. ఏం చేస్తావు? పడుకోవడం. పడుకోవడం హాబీ. వెరీ నైస్ హాబీ. ఇంకా సిస్టర్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాను. 6 members సిస్టర్స్. సిస్టర్సా? కజిన్సా? ఓన్ సిస్టర్స్? 6 ఏ నాకు లైన్ గా పేర్లు చెప్పవా? జయ, పుష్ప, మీనాక్షి, నిర్మల, పావని, నేను, ఒక బ్రదర్. ఇంకొకరు బ్రదర్. సో నాకు తర్వాత మీ సిస్టర్స్తో కలిసిన మెమరీ ఒకటి చెప్పు. ఓకేనా? ఓకే. ఈ లోపల ప్యాన్ వేడైపోయింది. ఆయిల్ వేసేసుకుందామా? రెడీ. వెల్లుల్లి వేసుకుందాము. తురిమిన అల్లం ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని కాసేపు ఫ్రై చేసుకుందాము. ఓకే. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. నాకు ఈ లోపల మీ సిస్టర్స్తో ఉన్న ఒక మంచి మెమరీ చెప్పు. అంటే రోజు గంటలు ఫోన్ మాట్లాడుకుంటారు కదా, ఒక్క మెమరీ లేదా? అందరూ కాన్ఫరెన్స్ కాల్లోనే ఉంటాము. బయటికి ఎప్పుడు వెళ్ళాలి? బయటికి అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అందరం కలుస్తాము. ఓకే. సో ఇది ఫ్రై అయిపోయింది కదా. అవును. తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. ఓకే. సో టొమాటోస్ కూడా ఫ్రై అవ్వాలి కదా. అవును. మూత కంపల్సరీగా? అవును. ఓకే, నువ్వు అడిగితే నేను. ఓకే. సో ఇది కుక్ అయ్యే లోపల అంకుల్ ఏం చేస్తుంటారు? నాన్న లేడు. అయ్యో. నేను పుట్టిన 15 daysకి నాన్న చనిపోయాడు. ఓ సో సారీ. పర్లేదు. ఆంటీ ఏం చేస్తుంటారు? అమ్మ అంగన్వాడీ టీచర్. ఆంటీ, అక్కాస్ అండ్ బ్రదర్. అవును. చిన్న స్వీట్ ఫ్యామిలీ అండ్ వరల్డ్. సో నైస్. సో ఆంటీ మీ అందరినీ చూసుకున్నారా? అమ్మని అందరినీ చూసుకుంటుంది. చాలా కష్టపడి పెంచుంటారు కదా. అవును. సో నీకెప్పుడు ఇలా నాన్న లేరు అనే ఫీలింగ్ కదా, అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా? లేదు, ఎందుకంటే అన్న చూసుకుంటాడు, అమ్మ చూసుకుంటుంది. ఎప్పుడు అలా ఏం అనిపించలేదు. సో అన్న ఇంకొక ఫాదర్, సిస్టర్స్ అందరూ ఇంకో మదర్. అవును. ఎంత బాగుందో ఇలా ఫ్యామిలీ. నన్ను తీసుకెళ్ళరా ఒకసారి? ఇప్పటికే మేమే చాలా మంది ఉన్నాము, ఇంకా నువ్వు వస్తే అంతే. సరే, మీ అందరినీ నేను తీసుకెళ్తా బయటకి. సరే, ఓకేనా? ఓకే. ఓకే, డన్. సో ఈ లోపల టొమాటోస్ కుక్ అని వచ్చిద్దామా? చూద్దాం. నెక్స్ట్ కారం వేసుకుందాము. కొద్దిగా మిరియాల పొడి,
కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత సాల్ట్. మిక్స్ అయిపోయింది కదా. అవును. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎంత కావాలో చూసుకో. చాలు. చాలా అంటే మళ్ళీ మూత పెట్టాలా? అవును, పెట్టాలి. అవునా? ఓకే. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా, Yes. అందుకే అలా సో పెట్టేసాను. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకంటూ మా అమ్మని బాగా చూసుకోవాలి, ఇన్ని రోజులు మా కోసం కష్టపడింది కాబట్టి. ఓకే, సో అది ఆంటీ కోసం. సెల్ఫ్ డ్రీమ్స్ ఏం లేవా? ఏం లేదు. అవురా, ఎలా ఉన్నావు నువ్వు ఇక్కడ? అంటే నాకంటూ అన్నీ అమ్మ, సిస్టర్స్, అన్న వాళ్ళే చూసుకుంటారు. ఇంకా వాళ్ళకంటే నాకేం తెలుసు సెల్ఫ్ ఏమంటారు నా కోసం డ్రీమ్స్ ఉండడానికి. నిజంగా క్యూట్ అండ్ స్మాల్ వరల్డ్ అక్కడక్కడే ఉంటుంది. సో నైస్. ఓకే, ఈ లోపల ఇది కుక్ అయిందో లేదో చూసేద్దామా? చూసేద్దాం. సో ఇది చక్కగా కుక్ అయిపోయింది కదా. అవును. మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకొని వేసేసుకోవాలి. ఓకే, సో చక్కగా పగలు కొట్టిందండి. నెక్స్ట్ ఇదంతా కలిపేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసే. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవును. సో ఎగ్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇది ఫ్రై అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసేయి. మిక్స్ చేసేసి ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసేసి మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకుందాము. ఓకే, సో ఈ ప్యాన్ పక్కన పెట్టేద్దాం. ఎల్లు ఇంకో ప్యాన్ తెచ్చేస్తా. ఓకే, కొంచెం బటర్ వేసుకొని. ఓకే, సో ఈ బటర్ కరగాలి కదా. అవును. సినిమాలు చూస్తాను బాగా. చూస్తాను. సో నీకు ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం? హారరా, కామెడీయా? హర్రర్ ఇష్టము. హారర్ ఇష్టమా? అదేంట్రా ఇంత వెరైటీ? అంటే పిల్లలు దాన్ని చూస్తేనే కదా ఎక్కువగా భయపడతారు, అందుకే పిల్లల్ని తీసుకొని దాన్ని చూస్తూనే కూర్చోవాలి. అంటే గల్లీలో ఉన్న పిల్లలందరూ తీసుకెళ్ళి హారర్ సినిమా చూస్తావా? అవును. ఇప్పుడు బటర్ వేడెక్కింది కాబట్టి అవును. కట్ చేసి తెచ్చుకున్న పావుని లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఓకే, ఓకే, సో ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది కదా. అవును. ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సరే. ఓకే, మరి రెసిపీ రెడీ అయిపోయిందా? అయిపోయింది. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. ఓకే స్వీటీ, ఎగ్ పావ్ బాజీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. ఓకే, సో యమ్మీ యమ్మీ ఎగ్ పావ్ బాజీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఎగ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: పావ్, కోడిగుడ్డు, నూనె, అల్లం తురుము, వెల్లుల్లి, టొమాటో ముక్కలు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెన్న. ఎగ్ పావ్ బాజీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె, వెల్లుల్లి, తురిమిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో టొమాటో ముక్కలు కూడా వేసి కలుపుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, తగినంత నీళ్లు పోసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్ని బీట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుని కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత పావుని రోస్ట్ చేసుకుని, ఇప్పుడు రోస్ట్ చేసుకున్న పావుని, ఎగ్ బుర్జీని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఎగ్ పావ్ బాజీ రెడీ. ఎగ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. టేస్ట్ చేసేద్దాం. బాగుందా వెరైటీగా? అలా ఉంది. బాగుంది అక్క.
పావ్ బాజీ ఎగ్తో ఎలా ఉంటుందా అని డౌట్గా ఉండే, కానీ చాలా యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ స్వీటీ. మీ సిస్టర్స్ అందరిని అడిగానని చెప్పు. ఓకే స్వీటీ, బాయ్. చూసారు కదా రాధా చేసిన ఎగ్ పావ్ బాజీ సరికొత్తగా డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.